నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా నంద్యాలలో జీపు జాథాను మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సైకి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కొందరు కూటమి నాయకులు పదవీ వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ అధికార తాపత్రయంతోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో సంతకాలు సేకరించి పదవీ వ్యామోహంతో రాజకీయం చేపట్టి చిత్తుగా ప్రజలు ఓడించారని ఆగ్రహించారు. కూటమి నాయకులు ప్రజా సమస్యలను తీర్చి ప్రజల మెప్పు పొందాలే తప్ప పదవుల కోసం ఆరాటపడితే మీకు కూడా మాజీ సీఎం జగన్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు నష్టపోయినా పర్వాలే, రాష్ట్రం నష్టపోయినా పర్వాలే, నరేంద్ర మోడీకి చెడ్డ కాకూడదని చంద్రబాబు భావిస్తున్నాడు. కాబట్టి మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో మంచిగా ఉండాలనేటువంటి పేరుతో ప్రజల నెత్తి మీద భారాలు వేస్తున్నారు అనేటువంటి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టే సెకి ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలి. ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో వాటిని బిగించరాదు. ప్రజల మీద భారాలు పడేటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేయరాదు. కూటమి ప్రభుత్వం ఇదే చేస్తే ఆడి తప్పిన మానవుతో మోసగానిగా చూడబడతావు. ప్రజల దగ్గర ముఖం పెట్టుకొని రాలేవు, నువ్వు ప్రజలు నిన్ను ముద్దాయిగా చూస్తారని హెచ్చరిక చేయదలుచుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి. కాబట్టి మా మహాసభల సందర్భంగా మా మహాసభల్లో సెకి ఒప్పందాల గురించి చర్చించబోతున్నాం. మా మహాసభలో ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రావడం మీద ఎటువంటి కార్యాచరణ చేయాలా, కడపలో ఉక్కు పరిశ్రమ కావాలి అనేటువంటి డిమాండ్ మీద చర్చించబోతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ఏమేం చేయాలని చర్చించబోతున్నాం. రాయలసీమలో పరిశ్రమలు కానీ, రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణ పథకంతో ఒక పెద్ద ప్రజా ఆందోళన రాయలసీమ ప్రాంతంలో ఎట్లా ప్రారంభించాలనేది మా మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి ఈ మహాసభ కేవలం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోయి 3 రోజులు కూర్చొని చప్పట్లు కొట్టుకొని వచ్చే కార్యక్రమం కాదు మా మహాసభ అంటే. ఈ మహాసభలో రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రజా సమస్యల మీద, రైతుల యొక్క ఆత్మహత్యల మీద, రైతుల గిట్టుబాటు ధరల మీద, ప్రతి విషయం మీద చర్చలు జరిగి రాబోయేటువంటి మరో 3 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తును మరింత మెరుగ్గా, ఆంధ్ర ప్రజల జీవితాన్ని మరింత మెరుగైన జీవితంగా మార్చుకోవడానికి ఈ మహాసభలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభ జరుగుతున్న సందర్భంగా మహాసభ కార్యక్రమాన్ని మీరందరూ గమనించమని, మహాసభ తీర్మానాల్ని అధ్యయనం చేయమని, మహాసభ ఇచ్చేటువంటి పిలుపుల్ని రాబోయే కాలంలో అమలు చేయడం కోసం కార్మికవర్గం, రైతాంగం, కష్టజీవులు, పేదలు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమిస్తే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పేరు తేడా తప్ప విధానాలు ఒక్కటే. పైకి ఎవరు చెప్పినా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలా లోకేష్ అంటున్నారు. లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలా, డిప్యూటీ చీఫ్. అరే నిన్న కాక మొన్న పుట్టివి నువ్వు, ఇంకా కళ్ళు కూడా తెరవాలా, అప్పుడే చీఫ్ మినిస్టర్ కావాలా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీ అబ్బా రాజ్యమా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వచ్చిన ఆ శవం ఉండగానే సంతకాలు చేయించినాడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కావాలని. అంటే జగన్మోహన్ రెడ్డి, లోకేష్లు చీఫ్ మినిస్టర్ కావడం కోసం మేమంతా ఆంధ్ర ప్రజలు గొర్రెలా అంటున్నాను నేను. ఎవడు చీఫ్ మినిస్టరు, ఎవడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకు సంబంధం లేదు. ఏవైతే ఎన్నికల ముందు చెప్పినావో సూపర్ 6 ఫార్ములాస్ అమలు చేస్తావా లేదా, ఉద్యోగుల యొక్క హక్కుల్ని కాపాడుతావా లేదా, పిఆర్సీ ఇస్తావా లేదా, ఈలోగా ఐఆర్ ఇస్తావా లేదా, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కాపాడుతావా లేదా, ఉపాధి కల్పిస్తావా లేదా, ఆంధ్ర రాష్ట్ర యువకుల్లో మరి నిరుద్యోగ భృతి ఇస్తాను ఎప్పటి నుంచి ఇస్తావు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మాత్రం నిన్ను బజార్లోకి లాగుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. కాబట్టే సూపర్ 6 అమలు కోసం
రైతాంగానికి గిట్టుబాటు ధరల కోసం, వ్యవసాయ కూలీల పనుల కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమల కోసం, కడపలో స్టీల్ ప్లాంట్ కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ మహాసభలో చర్చించబోతున్నది. ఈ తీర్మానాలన్నింటినీ మహాసభలో చర్చించిన తర్వాత దాని అమల్లో నంద్యాల ప్రజానికం కూడా పెద్ద ఎత్తున సహకరించాలని